హాయ్ ఫ్రెండ్స్, మా ఇల్లు చూపిస్తాను చూడండి ఎలాగుండేదో. అలాంటి ఇంట్లోనే కాపురం చేశానండి. ఇప్పుడు ఆడవాళ్ళు అయితే పెట్టిలాగా డాబాలో మేళ్ళు అన్నీ కట్టుకుని కాపురాలు అయితే చేయరండి. ఇలాంటి కొంపలు అయితే అసలు కాపురం చేయరండి. పెట్టిలాగా ఉన్నా కానీ కాపురం చేయలేకపోతున్నారు. సింకులో గిన్నెలు కడగలేకపోతున్నారు, గుమ్మం దుడుచుకోలేకపోతున్నారు. టైల్సులు, ఏసీలు, కుళాయిలు, ముఖం కడుక్కోవటానికి మళ్ళీ బేసినీలు. ఎంత భోగం వచ్చిందండి ఆడవాళ్ళకి. ఆ భోగంలోనే కొంచెం గుమ్మం తొడలేకపోతున్నారు, 2 గదులు తుడుచుకోలేకపోతున్నారు. చూడండి ఎలాగుందో. మా వాకలు ఎంత ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు చేతులు మొండేళ్ళు అయిపోతున్నాయి ఏంటండి. కాళ్ళు చేతులు లేని వాళ్ళు తుడుచుకుంటున్నారు, పని చేసుకుంటున్నారండి. పిల్లల్ని చూసుకొని శుభ్రంగా. నేను ఎనమండుగురు కొండెట్టుకునేదానండి. మాకు మారేడు పిల్లలు 3 ఉండేవారు. మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉండేవారు. మా మారేడు పిల్లలు నా మాట విని నాకు అలా పని చేసి ఇవ్వరండి, సాయం చేసి ఇవ్వరు. ఇంకో చూడండి, అప్పుడు ఇలా సన్నంగా ఉండేదాన్ని. సన్నంగా అలా ఉన్నా కానీ పని ఓపిక లేకపోయినా కానీ పనులు చేసుకునేవాళ్ళమండి. ఇలా చూసారా, 13 సంవత్సరాలు ఇప్పుడు ముసలోని పెళ్లి చేసుకున్నాను, తండ్రి లాంటివాడిని. అయినా కాపురం చేశానండి. ఇప్పుడు ఆడవాళ్ళు అయితే కాపురం చేసి ఏడిచిది లేదు. సెల్లలకు కాపురాలు చేస్తున్నారండి, మొగుడికి చేయటం లేదు. మొండేళ్ళు అయిపోతున్నాయంటండి, చేతులు గుర్తులు లేవంటండి. కాళ్ళు చేతులు లేని వాళ్ళు పని చేసుకుంటున్నారు కానీ అన్నీ బాగున్న వాళ్ళు పని చేసుకుని వెళ్ళకపోతున్నారు. చూసారా, మా వాకలు కూడా నేను రోజు మీకు చూపిస్తాను. వాకలు ఎంత ఉందో ఎలా తుడుచుకుంటున్నాను. చుట్టుపక్కల జనాలు ఎవరు ఉండరండి. అలా పని చేసుకునేదాన్ని. చేలోకి వెళ్ళి వాళ్ళు గడ్డి కోసేవాళ్ళు మా మారేడు పిల్లలు. నేను పిల్లలు కూడా నాలో కలిసి వచ్చి చేసేవారండి. ఇప్పుడు పిల్లలు అయితే చేయరు కానీ ఎనమండుగురు వండేదాన్ని. బయట పిల్లలండి ఎంతమంది ఇంట్లో, మాకు ఎంతమంది పిల్లలు చూసేదాన్ని అండి నేను. ఇప్పుడండి సింకులు వచ్చినాయి, ఫ్రిడ్జ్లు వచ్చినాయి, రుబ్బుకుంటాక గ్రైండర్లు వచ్చినాయి, బట్టలు పులుముకోవటానికి మెషన్లు వచ్చినాయి. ఎంత సుఖాలు వచ్చినా చేయలేకపోతున్నారండి. అప్పుడు మరి పొయ్యి మీద పెట్టుకుని వండుకునే వాళ్ళం. గొబ్బరాకులు మంట పెట్టుకుని, ఇంకా గుండుకలు అలా ఉండేయండి, అవన్నీ తోముకునే వాళ్ళం. ఇప్పుడు ఆ సింకులో గిన్నెలు తోముకోవడానికి జబ్బు అంటండి. సబ్బులు ఎట్టు తోనాకే జబ్బులు వస్తున్నాయంటండి. జబ్బులు అనేవారండి మా ఆయన గారు. అలాగే సబ్బులు వచ్చాక, సింకులు వచ్చాక జబ్బులు వచ్చేస్తున్నాయండి. జనాలకు చేయలేకపోతున్నారు. చేతులట కొయ్యి పారిపోతున్నాయి అంటండి. పెద్ద జబ్బు కానీ ముడిచిపోతున్నాయి అంటున్నారు. అందరూ ఆడవాళ్ళు కాదండి, కొంతమంది కోట్లు ఉన్నవాళ్ళు, చేలు ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు కోట్లు తెచ్చుకున్న వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు పనులు. పెద్ద పెద్ద లోగుళ్ళు ఉండి ఏమీ లేని వాళ్ళు ఆడవాళ్ళు పనులు చేయలేకపోతున్నారండి. సుఖమారిపోయి తినేసేసి సేంబందిల్లా పలిచిపోయి మొగుళ్ళు తెచ్చినవి. మొగుడు కష్టం సుఖం ఏం తెలుసుకుంటలేదండి. ఇప్పుడు మొగుడు కట్ట సుఖం తెలుసుకునే ఆడదే లేదండి. ఎంతో కొంతమంది మట్టుకు మొగుడు కట్టం తెలుసుకోరు, కొంతమంది తెలుసుకుంటారండి. ఏ నాలడితో తెలుసుకుంటుందండి. నేనైతే కట్నం కూడా తెచ్చుకున్నానండి. ముసలోడు కాపురం చేసిన కట్నం తెచ్చుకున్నాను. నా పిల్లల్ని చూసుకునేదాన్ని, నా అల్లుని తీసి తెచ్చుకునేదాన్ని. పండక్కే ఒక అల్లుడికి ముద్దెట్టి వాళ్ళే ఉండలేదండి. ఇప్పుడు అత్తగారులు తీసుకెళ్ళి అల్లుడిని సరిగ్గా చూసి వాళ్ళే లేరండి. ఇప్పుడు అల్లుడిని అయితే కొంతమంది చూస్తలే, కొంతమంది బాగానే చూస్తున్నారండి. ఇలా ఉండేదండి మా ఇల్లు.